శ్రమని కానీ వాళ్ళ భారతదేశంలో యువత డాక్టర్లు అవ్వాలనే ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో ఒక 23 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. కానీ మన దేశంలో తక్కువ మెడికల్ కాలేజీలు ఉండడం వలన కేవలం 1,15,000 MBBS సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని మనందరికీ కూడా తెలుసు. అంటే 23 లక్షల మంది 1,00,000 సీట్లకి రాస్తున్నారంటే ప్రతి 21 మందిలో ఒక్కళ్ళు మాత్రమే MBBS సీట్ తెచ్చుకోగలరు. అంటే 19 మంది MBBS సీట్ తెచ్చుకునే పరిస్థితి లేదు. సో అలాంటి తరుణంలో ఎన్నో మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు ఈ ఆశల్ని, ఆ కళల్ని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో అధిక డొనేషన్లు లేదా అధిక ఫీజులు కట్టే పరిస్థితి లేక విదేశీ MBBS అనే ఒక అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయడం మనందరికీ కూడా తెలుసు. అయితే ఇలాగా దగ్గర ఒక 30,000 మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్ళి ప్రతి సంవత్సరం MBBS చదువుతున్నారు. అయితే వాళ్ళని ఎంకరేజ్ చేయడంతో పాటు వాళ్ళ యొక్క ఫ్యూచర్ని సేఫ్ గార్డ్ చేయాలి అని నేషనల్ మెడికల్ కమిషను NMC FMGL రెగ్యులేషన్స్ 2021 అని కొత్త నిబంధనల్ని తీసుకురావడం మనందరికీ కూడా తెలుసు. ఆ నిబంధనలను తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదివే మెడికల్ కాలేజీల నుంచి వచ్చిన తరువాత ఇక్కడ పెట్టే స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్లో కేవలం 20% మాత్రమే పాస్ అవుతున్నారు. సో ఆ శాతాన్ని పెంచాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి, ముఖ్యంగా అంతర్జాతీయ విద్యా కళాశాలలు అనే ఉద్దేశంతో మన ఇండియన్ ఈక్వలెంట్ MBBS ఏదైతే ఇక్కడ బోధిస్తామో ఇండియాలో, సేమ్ అదే విద్యా బోధన, అదే కోర్స్ డ్యూరేషను, అదే కరికులము ఉండాలనే ఉద్దేశంతో ఈ FMGL రెగ్యులేషన్స్ 2021ని పెట్టడం జరిగింది. అయితే మన ఇండియాలో ఒక్కొక్క కాలేజీలో 250 మంది సీట్లు మాత్రమే మ్యాక్సిమం ఇవ్వడం జరుగుతుంది. కానీ కొన్ని విదేశాల్లో ఉండే కాలేజీలు దురాశతో లేదంటే కొంత ఏజెన్సీస్ వల్ల ప్రోద్బలంతో ఒక 1,500 వరకు సీట్లని ప్రతి సంవత్సరం కొన్ని మెడికల్ కళాశాలలు తీసుకోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీని వలన విద్యా నాణ్యత తగ్గి అధిక ఇంటేక్ తీసుకోవడం వల్ల విద్యార్థులకి సరైన సౌకర్యాలు, సదుపాయాలు కూడా లేకపోవడంతో రేపు వాళ్ళు తిరిగి భారతదేశం వచ్చిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ కాలేకపోతున్నారు అనే దానికి ఒక ఉదాహరణ. అంతేకాకుండా FMGL రెగ్యులేషన్స్ ప్రకారంగా ఎవరన్నా చదవకపోతే వాళ్ళు డిగ్రీ ఇండియాలో గుర్తింపు పొందలేని పరిస్థితి కూడా ఉంది. సో ఆ కారణం చేత మొన్న ఒక ఏప్రిల్ నెలలో నేషనల్ మెడికల్ కమిషను ఒక అలర్ట్ నోట్ని జారీ చేయడం జరిగింది. అదే ఆ నోటులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే మేము విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థుల కోసం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, అలాగే వాళ్ళ ఫ్యూచర్ని సేఫ్ గార్డ్ చేయడం కోసం రెగ్యులేషన్స్ని ఏదైతే పెట్టామో ఆ రెగ్యులేషన్స్ తూచా తప్పకుండా పాటించాల్సింది పోయి ఇలాగ అధికంగా సీట్లని విదేశీ కళాశాలలు తీసుకోవడం, అలాగే NMC నామ్స్ ప్రకారంగా 5.5 సంవత్సరాల కాల వ్యవధి ఎడ్యుకేషన్ అంటే 54 నెలలు కోర్స్ డ్యూరేషను, 12 నెలలు ఇంటర్న్షిప్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో కంపల్సరీ చదవాలి. అలాగే మన ఇండియన్ సిలబస్ కంపల్సరీ ఆ విదేశీ విద్యాలయాల్లో కూడా ఉండాలి అనే ఒక విషయాన్ని
ఆ నోటీస్లో వ్యక్తపరుస్తూ ఎలర్ట్ నోట్ని పబ్లిక్ నోటీస్గా కూడా జారీ చేయడంతో చాలా కాలేజీలు, విదేశాల్లో ఉన్న చాలా కాలేజీలు, అలాగే విదేశాల్లో చదువుతున్న చాలామంది విద్యార్థులు ఒకేసారి ఒక ఆందోళనకి గురవడం కూడా మన అందరం కూడా చూసాం. సో దాని తర్వాత మా భవిష్యత్తు ఏంటి, మేము ఇన్ని 6 సంవత్సరాలు విదేశాలకు వచ్చి చదువుకోబోతున్నాము, ఒక 30 నుంచి 40 లక్షలు మేము ఖర్చు పెట్టబోతున్నాము, మా పరిస్థితి ఏంటని విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు అంత కష్టపడి పంపించిన తర్వాత మా పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటని వాళ్ళు ఇబ్బంది పడిన సందర్భాల్లో చాలామంది విద్యార్థులు తిరిగి వెనక్కి వచ్చేద్దామా అనే ఒక ఆలోచన కూడా రావడం జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో మన భారతీయ రాయబార కార్యాలయం కూడా కలగజేసుకుని విద్యార్థులకి ఒక ధైర్యాన్ని నింపుతూ, అలాగే అక్కడున్న విదేశాల్లో ఉన్న మెడికల్ కాలేజెస్ని విజిట్ చేస్తూ మన ఎన్ఎంసి నామ్స్ని ఏదైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా పాటించాలి, దానివల్ల మా విద్యార్థులకి మీరు న్యాయం చేయగలిగే వాళ్ళు అవుతారు, వాళ్ళు తిరగా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తుకి మీరు ఒక దిశానిర్దేశం చూపించే వాళ్ళు అవుతారు, లేదంటే గనక మా భారతదేశం మీ కాలేజెస్ని బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం వస్తుందని, అలాగే కొన్ని యూనివర్సిటీస్ని ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ చేసిన సందర్భాల్లో కూడా మనం చూసాము. ఈ మధ్యకాలంలో మనం చూస్తే కిర్గిస్తాన్ అనే దేశంలో దగ్గర 32 మెడికల్ కాలేజీలు ఉంటే ఎన్ఎంసి అలర్ట్ నోట్ ద్వారా వాళ్ళు ఒక పెద్ద నిర్ణయం తీసుకుని 32 కాలేజీల నుంచి ఈరోజు 11 కాలేజీలు వరకు మాత్రమే తీసుకొచ్చారు. అంటే విదేశాల్లో ఉన్న విద్యా వ్యవస్థ, ముఖ్యంగా మెడికల్ విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందనేది మీకు ఒక ఉదాహరణగా చెప్తున్నాను. సో దాంట్లో భాగంగా విద్యార్థులు, అలాగే తల్లిదండ్రులు, అలాగే మెడికల్ ఎక్స్పర్ట్స్, అలాగే ఫారెన్ ఇన్స్టిట్యూట్స్ను సంబంధించిన అడ్మినిస్ట్రేటర్సు, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్సు, అలాగే ఫ్యాకల్టీ మెంబర్సు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్సు, డాక్టర్సు, పెద్ద పెద్ద టీచర్సు ఒక ఇంటర్నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ అని కాంక్లేవ్ని నిర్వహించడం జరిగింది. ఆ కాంక్లేవ్లో ఎన్నో మీటింగ్స్, ఎన్నో డిస్కషన్స్, ప్యానల్ డిస్కషన్స్ అన్నీ జరిగిన తర్వాత విద్యార్థులతో, తల్లిదండ్రులతో వాళ్ళ యొక్క ప్రశ్నలను కూడా తీసుకుని వాటి నుంచి వచ్చిన అవుట్కమ్తో ఒక కొత్త ఐడియాతో ఈరోజు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే కిమియో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇన్ తాష్కెంట్, ఈ 2 యూనివర్సిటీలు ఒక ఏకంగా అంటే ఒక జాయింట్ కొలాబరేషన్తో కంప్లీట్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ని ఇండియాలో ఏ రకంగా అయితే ఇస్తారో అదే ఎడ్యుకేషన్ని, అదే డిగ్రీని ఈరోజు కిమియో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తాష్కెంట్లో వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సో ఆ కొలాబరేషను ఏ విధంగా జరిగింది, ఆ కొలాబరేషన్ వలన విద్యార్థులకు కలిగే ఉపయోగాలు ఏంటి అనేది ఈరోజు మీ అందరికీ కూడా ప్రసముఖంగా ఇక్కడ ఉన్న మాతో టైం గడుపుతున్నందుకు చాలా సంతోషం. ఇందాక చెప్పినట్లుగా నిన్న ఇంటర్నేషనల్ ఫారెన్ మెడికల్ ఎడ్యుకేషన్ 2026 కాన్క్లేవ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో అకాడమిక్ ఎక్స్పర్ట్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, ముఖ్యంగా స్టూడెంట్స్, ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్, అలాగే ఫారెన్లో చదువుతున్న మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూర్చుని చేసిన డిస్కషన్స్లో, ప్యానల్ డిస్కషన్స్లో ఇన్పుట్స్ తీసుకుని వచ్చిన దాంట్లో ఒక సీరియస్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే ఫారెన్ మెడికల్ ఎడ్యుకేషన్. మా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చూసినట్లయితే ఒకప్పుడు స్టూడెంట్ అడిగేది అక్కడ చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా, హాస్టల్ ఫుడ్ బాగుంటుందా, బాగోదా, అలా ఆలోచించే స్టూడెంట్స్ ఈరోజు వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ పేరెంట్స్ మైండ్ సెట్ కంప్లీట్గా మారిపోయింది. ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు ఎన్ఎంసి ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారా లేదా, యూనివర్సిటీకి డబ్ల్యూడోమ్స్ లిస్టింగ్ ఉందా లేదా, లేదా ఈసీఎఫ్ఎంజీ అనేది ఉందా లేదా. సో వాళ్ళ స్టూడెంట్ మైండ్ సెట్ అనేది కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఒక కంఫర్ట్ స్టేజ్ నుంచి ఒక అకాడమిక్స్ చూడడానికి కంప్లీట్గా మారిపోయింది. అండ్ ఇలాంటి సమయంలో మీరు రీసెంట్గా చూసిన ఎన్ఎంసి అడ్వైజరీస్ చూస్తే, నోటీసులు చూస్తే కొన్ని యూనివర్సిటీస్ని బ్లాక్ లిస్ట్ చేయడం కూడా జరుగుతుంది. కేవలం క్వాలిటీ లేకపోవడమే దీని కారణం. సో ఇదే విషయం నిన్న కాన్క్లేవ్లో కూడా బయటపడింది. సో దీనికి ఒక సొల్యూషన్ లాగా మనం తీసుకొచ్చిందే ఈ ఇంటిగ్రేటెడ్ ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్. మీ ముందు ఈరోజు మన అందరికి పబ్లిక్ తీసుకొచ్చిన ఫ్రేమ్వర్క్ ఇది. సో ఇది సాధ్యమవుతుంది కేవలం
ఇది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. ఓన్లీ ఒక ఎన్ఎంసి ప్రమాణాలు ఆల్రెడీ ఫాలో అవుతున్న ఒక ఇండియన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ మాత్రమే ఇది ముందుకు తీసుకెళ్ళగలదు. సో ఈ క్రమంలో జిఎస్ఎల్ ముందుకొచ్చి, జిఎస్ఎల్ మరియు న్యూ ముందుకొచ్చి వారికి ఉన్న విపరీతమైన ఎక్స్పీరియన్స్ని కేఐయుటి, కిమియో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇన్ తాష్కెంట్ యొక్క డిగ్రీలో ఫోకస్ పెట్టి ఆ ప్రోగ్రామ్ని కంప్లీట్గా ఇంప్రూవ్ చేసి తీసుకొచ్చింది ఇంటిగ్రేటెడ్ ఎంబీబీఎస్ ఫ్రేమ్వర్క్. సో ఈ ప్రోగ్రామ్ గురించి, ఈ కొలాబరేషన్ గురించి మరింత డీప్గా చెప్పాల్సిందిగా మన సిఇఓ ఆఫ్ జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ డాక్టర్ గోవిందరాజ్ గారిని కోరుతున్నాం. పత్రికా విలేకరులకి, మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ అందరికీ శుభోదయం. ధన్యవాదాలు, మీ కాలాన్ని వెచ్చించి మరి ఇక్కడికి వచ్చారు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్క్లేవ్లో జరిగినప్పుడు మనం చూసుకుంటే మన భారతదేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి తల్లిదండ్రులకి ఒకటే కోరిక, నా కూతుర్ని కానీ కొడుకుని కానీ ఒక డాక్టర్గా చూడాలంటే ఆర్థిక స్తోమత వాళ్ళ దగ్గర ఉండదు. పిల్లల దగ్గర ఆ చదువుకునే తత్వం ఉంటే నీటిలోనే సంపాదిస్తారు. ఈ లేక సొసైటీలో మా అబ్బాయి డాక్టరు, అమ్మాయి డాక్టర్ అని ఆర్థికంగా కావాలని చెప్పి విదేశాలకి వెళ్ళటం మొదలెట్టారు. ఈ విదేశాలకు వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత మెయిన్ ప్రాబ్లం మేము చూసింది ఏంటి అంటే, ఈ కన్సల్టెన్సీస్ ద్వారా వెళ్ళేటప్పుడు వీళ్ళ కన్సల్టెన్సీ, మెజారిటీ ఆఫ్ కన్సల్టెన్సీ వాళ్ళకి డబ్బు ప్రాధాన్యం. వాళ్ళకి డబ్బు వచ్చిందా, పిల్లల్ని వాళ్ళు అడిగారు, మేము పంపించాం. కానీ అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది అనే యాంగ్జైటీ పేరెంట్స్ ఆ రిస్క్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ డాక్టర్ని చెయ్యాలి అనే కోరికతో ఆ రిస్క్ తీసుకొని పిల్లల్ని పంపిస్తున్నారు. పంపించిన తర్వాత ఒకప్పుడు లాగా ఏదో ఒకటి అక్కడ డాక్టర్ అయిపోయి వచ్చేటట్టుగా లేదు. ఈ 2021 నుంచి భారత్ ప్రభుత్వం ఎన్నో మార్పులు ఎడ్యుకేషన్ సిస్టంలో, మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్ఎంసి ద్వారా తీసుకొచ్చింది. 2021 ముందు జాయిన్ అయిన వాళ్ళకి ప్రాబ్లం లేదు, అంటే వాళ్ళని పెద్ద రూల్స్ రెగ్యులేషన్స్ అడగరు. కానీ 21 నుంచి జాయిన్ అయిన బ్యాచ్కి మాత్రం వాళ్ళకి తెలుసుకోకుండా ఏ కన్సల్టెన్సీల ద్వారానా వెళ్ళిపోతే ఆ దేశంలో ఎన్ఎంసి నామ్స్ ద్వారా కనుక వాళ్ళకి టీచింగ్ కానీ జరగకపోతే వచ్చిన తర్వాత వాళ్ళ డిగ్రీ వ్యాలిడ్ కాదు. 5 సంవత్సరాల కష్టార్జితం, తల్లిదండ్రుల కష్టార్జితం, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని పిల్లల్ని పంపించి తిరిగి వచ్చిన తర్వాత ఏమీ లేదంటే ఆ క్షోభ మామూలుగా ఉండదు. దీన్ని నిన్న కాన్క్లేవ్లో క్లుప్తంగా పేరెంట్స్కి అందరికీ వివరించడం జరిగింది. సో అయ్యా, మీరు ఏం చేయబోతున్నారు, ఇప్పుడు మా పిల్లలు అక్కడ ఉన్నారు, ఏం చేస్తారు, మా వాళ్ళు తిరిగి వచ్చి డాక్టర్లుగా అందరితో పాటు చలామణి అయ్యి చక్కగా సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలంటే మీరు ఏం చేయబోతున్నారని అడిగారు. నిన్న కాన్క్లేవ్లో మేము చెప్పింది ఏంటంటే, అమ్మా మీకు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని, మీ పిల్లలు అక్కడ చదువుతున్న వాళ్ళకి మన కంట్రీలో ఏది ఫాలో అవుతున్నామో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మేము తీసుకొచ్చి మీ పిల్లలకి చెప్తాము. సో దట్ వాళ్ళు వచ్చిన తర్వాత మన ఇండియన్ సిస్టమ్ని ఫాలో అయ్యి, మన ఇండియన్ కరికులంని ఫాలో అయ్యి వాళ్ళు ఎగ్జామ్ క్లియర్ చేసి, ఇప్పుడు మొన్న నీట్లో లాస్ట్ టైం నీట్లో ఎప్పుడు 20-21% మించి ఉండదు, అది మెల్లగా 35-40%. అంటే అక్కడ ఉన్న పిల్లల్లో కూడా ఒక భయం మొదలైంది. చదవకపోతే, కష్టపడకపోతే తిరిగి వెళ్ళిన తర్వాత ఇండియాలో దేనికి పనికిరాము. సో ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవాలంటే వాళ్ళకి దశ దిశ నిర్దేశం చూపించేవాళ్ళు కావాలి. దానికి మేము మా దగ్గరికి నియో అండ్ కిమియో వాళ్ళు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారని అడిగాం. అదే కదా, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎందుకు జిఎస్ఎల్? ఎందుకంటే వాళ్ళు చెప్పినది అది వాస్తవం కూడా. జిఎస్ఎల్లో సిమ్యులేషన్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఎంటైర్ ఏషియాలో అన్నిటికన్నా ప్రప్రదంగా మొదలుపెట్టింది, మోస్ట్ అడ్వాన్స్డ్ జిఎస్ఎల్లోనే ఉంది, ఇంకెక్కడా లేదు. ఇంక్లూడింగ్ ఎయిమ్స్ జిఎస్ఎల్లో స్టార్ట్ చేసిన తర్వాత 8 ఏళ్ల ముందు వాళ్ళు వచ్చి ఇది ఏంటి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఈ రాజమండ్రిలో ఈ జిఎస్ఎల్లో ఉంది, ఇది మేము ఇంప్లిమెంట్ చేస్తామని ఎన్ఎంసి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. సో వీళ్ళు ఆ పేరు తెలుసుకొని కిమ్యూన్ వాళ్ళు నియో ద్వారా దే హ్యావ్ అప్రోచ్డ్ అస్. మేము వెరీ క్లియర్గా చేసాం, ఇంటిగ్రేటెడ్ యాజ్ పర్ ఎన్ఎంసి నామ్స్ వరకే మేము దీంట్లో టీచింగ్ చేస్తాము. ఎన్ఎంసికి భిన్నంగా ఒక్కటి కూడా బయటికి చెప్పడానికి లేదు, చేయటానికి లేదు. అంతకి మీరు సంసిద్ధంగా ఉంటే రండి అన్నాము. వాళ్ళు కూడా వాళ్ళ దేశంలో వాళ్ళ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఆ ఎన్ఎంసి నామ్స్ ద్వారా రావాలి కాబట్టి వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఆ కరికులం ఇచ్చి
ట్రైనింగ్, క్లినికల్ కాంపిటెన్సీ. మన రోగాలు వేరు, వాళ్ళ రోగాలు వేరు. చలి ప్రదేశాల్లో రోగాలు వేరు, మన ట్రాపికల్ కంట్రీ, మన రోగాలు వేరు. వాళ్ళకి దోమలు ఆ రోగాలు ఉండవు, వాళ్ళకి వేరే వైరస్లు ఉంటాయి. మన దగ్గరకు వచ్చి సో వాడు తిరిగి వచ్చి ప్రాక్టీస్ ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ రోగాలు ఇవన్నీ కూడా తెలియాలి, ఆ పేషెంట్స్ని చూపించాలి, అబ్జర్వేషన్ చేయించాలి, ఈ కాంపిటెన్సీ సిమ్యులేషన్ బేస్ మీద లెర్నింగ్ చేయాలని వాళ్ళకి చెప్పాము. పేరెంట్స్ చాలా సంతోషించారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ చేయాలని మేము అందరం అడుగుతున్నాం సార్. మా పిల్లలు దగ్గర దగ్గర సంవత్సరానికి 30,000 మంది వెళ్తున్నారు ఏ దేశానికన్నా. కానీ కొన్ని దేశాల్లో వాళ్ళకేంటంటే వాళ్ళు 4.5 సంవత్సరాలు అది పనిచేయదు, తిరిగి వస్తే మినిమం 5.5 సంవత్సరాలు లేనిదే. సో పేరెంట్స్ అది తీసుకోవాలి, ఏ దేశానికి పంపిస్తున్నాం అక్కడ 5.5 సంవత్సరాలు ఉందా లేదా, ఉంటేనే తిరిగి వచ్చిన తర్వాత వ్యాలిడ్. తర్వాత ఇంటర్న్షిప్ ఉందా లేదా, కొన్ని దేశాల్లో ఇంటర్న్షిప్పే లేదు, హౌస్ సర్జన్షిప్పే లేదు. సో ఒప్పుకోరు, మీ దగ్గర హౌస్ సర్జన్ లేదు, నీ డిగ్రీ వాల్యూ. సో ఇవన్నీ కూడా కన్సల్టెన్సీ వాళ్ళు చాలా మటుకు ఏంటంటే ఈ కొత్తగా వచ్చిన కన్సల్టెన్సీ ₹1 సంపాదించుకున్నామా ఎక్కడి నుంచి బయటపడ్డామా అన్నట్టే ఉంటారు. సో ఇవన్నీ స్టూడెంట్స్ దృష్ట్యా పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నిన్న కాన్క్లేవ్లో చాలా బాగా రీసెర్చ్ జరిగింది. అలా రీసెర్చ్ కొలాబరేషన్స్ కూడా కిమ్యూన్తో, వాళ్ళు కూడా చాలా ఫేమస్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీలో టాప్లో ఉన్నారు. మేము అది కూడా చెక్ చేసుకున్నాం. సో బెటర్ టు హ్యావ్ విత్ కొలాబరేషన్ విత్ దెమ్ అని నిన్న జరిగింది. ఇప్పుడు మీకు ఏదన్నా సందేహం ఏదన్నా కానీ మీరు అడిగినా మేము రెడీ టు ఆన్సర్. ఏదైనా చెప్పడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఇదంతా మా విజన్ ఆఫ్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారు అండి, చైర్మన్ జిఎస్ఎల్ ఎడ్యుకేషనల్ సొసైటీ. ఆయన ఒక ల్యాప్రోస్కోపిక్ సర్జను, చాలా ఎన్ఎంసి మెంబర్గా కూడా ఉన్నారు. ఇంతకుముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మెంబర్గా కూడా ఉన్నారు. సో ఆయనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా అవగాహన ఉంది కాబట్టి ఏదన్నా రెగ్యులేటరీ బాడీ ప్రకారంగానే వెళ్తున్నాము. Dear guests and mass media and social media, thank you for us for opportunity in creating this platform. First of all, I would like great express for my sensitive partners from the India, GCL University and NEO Institute of Collaboration. I want to start my brief information about our university. Our university, first private university in Uzbekistan. We started our activity only 8 years ago, but it's a short period we got so big achievements. How we patiently we are starting only 5 graduate programs in our first activities, but today we have 38 graduate program and 24 postgraduate program and 16 PhD programs. The main our partners from India is medical education academic programs. You know, India is a top medical education and medical service in the world, especially in the Asia. We all time mentioned about India is a medical hub in Asia countries. And first of all, we're starting our medical school. We deeply learning FMG requirements, and that's why we all time connecting with our India partners, especially is the GCL University and NEO Institute. These our partners help to us adopting all the requirements of the GCL according to the MMC commitment. And today, in our university, try to collaborate GCL University as a great and strategic partner in the region. And our university nowadays highlight to the multidisciplinary education process in medical school. Is based on the competence and medical learning. You know, it's one of the famous and one of the big achievement learning model in the world. And nowadays we have commitment international relations in the top universities. That's why we try to connect it with the international ranking system as a QS. You know, it's a big ranking system in the world. The ranking system all the time evaluates the ecosystem of the education process. It's not only education process, it's only evaluates the research
and scientific level of the university. And this side, we strongly and connecting with our partners from the India, GCL and the NEO. Second way is all time focusing on the quality of education. Because our university first private university in country, but nowadays is we entered the 5 top universities in Uzbekistan, especially in medical sphere, and we have 2 big hospital on the university. If you're calculating that, servicing to all the 150 beds every year, and we have nowadays 70,000 students our university, and the 2,200 professors, including all the 65 of that professors getting as a scientific degree, as a less of the PhD degree. Is medical schools is this percentage is a more high 90%, and we are trying to the implementing all the FMG requirements, and we try to improving and try to getting all the medical education indicators requires by the Indian government and system of the FMG, and we try to getting a list of the NMC in your country, and that's why we starting in this collaboration with the GCL University. This is our mentor on this way, and we're starting our collaboration with exchanging students and the exchanging of the professors, and the increasing our collaboration with not only for the academic sphere, in the scientific and research sphere too. That's why all the details tell to us, my colleague, Dr. Elmuradov, for which collaboration we're focusing on in the future. Thank you. And then currently we have 70,000 students. You know, there is always demand in India to get a degree in medicine. So, and some of the students are going Uzbekistan, not only Uzbekistan, but other countries as well. And so far, we just waited the good partner. We wanted to make the collaboration, the ecosystem in medicine with the right partner. And then we found, and then we just discussed it, and then we created a good ecosystem that can meet the requirements of the NMC, and then that can prepare the students for the FMG. So what our university offers internationally, our university has collaboration with more than 150 universities worldwide. And then some of them are, so it ranges from the continent. We have partners with American universities, with the European universities, from East European, West European, Southeast Asian universities, and now we have a good partner from India as well. So we value each of the partnership, and what we offer to the students, it shouldn't be only the degree or the paper like a diploma. We should create a value, and then we try that our students after graduation, they should meet all of the internal requirements in India, not only in India. So they may want to continue their like graduate programs overseas. We try to meet these requirements. All our students, they want to work overseas as well. So we will do our best to make this happen as well. And apart from this, among our corporations, and we have programs that can send our students overseas to European top universities in medicine, so that they can get internship not only in Uzbekistan, not only in India, but other countries as well. So we are really open for the questions you may ask. Thank you.